కఠినపరచడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మనం ఏ విత్తనం వేస్తే ఆ పంటకు వస్తామండి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను విత్తనం అంటే మన జీవితం ఒక చిత్తం నెరవేర్చుకోవటం అండి. అంటే విత్తనం మనం ఏ విత్తనం వేస్తున్నాం? ఇక్కడ మోసేలో సాత్వికం అనే విత్తనం వేసుకుంటున్నామా, లేకపోతే కఠినత్వం అనే విత్తనం వేసుకుంటున్నామా? కానీ వేసుకునే విత్తనాన్ని ఏం చేస్తారండి? నీరు కట్టి దేవుడు ఫలింపజేస్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా కఠినంగా ఉండాలని ప్రవేశపడకూడదు. కఠినం అనేది మళ్ళీ వచ్చిందనుకోండి తీసి అవతల పాడేయాలి. ఎందుకంటే కలుపు మొక్క మొలితే ఎండలు పెంచుతాం మనం. ఎందుకంటే మన పెరట్లోనూ ఒక ముళ్ళ మొక్క పెరిగి చిన్న మొక్క మొలిచింది అనుకోండి, వెంటనే తీకేస్తారా కదనిస్తారా? అక్కడ మీరు నిర్లక్ష్యం చేసుకుంటే రేపు పొద్దున పెరిగి ఏం చేస్తుంది? ఖచ్చితంగా మనకి ఇబ్బంది కలుగుతుంది.